పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు సెప్టెంబరు 28వ తారీఖు. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనము నుండి 31వ వచనం వరకు. ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడి ఉండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండియుండెను. వాడు ఆ ధనకుని బల్ల మీద నుండి జారిపడు మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు బాధపడుచు పాతాళము నుండి సుదూరములో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును కన్నెత్తి చూచెను. అతడు అంగలార్చుచు, తండ్రి అబ్రహామా, నన్ను కరుణింపుము, నేను ఈ మంటలలో మాడిపోచున్నాను. తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అనెను. అందుకు అబ్రహాము, కుమారా, మరువకుము, నీ జీవితములో నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు అష్టకష్టములు అనుభవించెను. అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండా అతడు సుఖపడుచున్నాడు. అంతేకాక మన మధ్య దాటుటకు వీలు లేని అగాధమున్నది. అందువలన అచటివారు ఇచ్చటకు రాలేరు, ఇచ్చటివారు అచటకు పోలేరు అని పలికెను. అందుకు ధనవంతుడు, అట్లయినా నాదొక మనవి. నాకు 5 సహోదరులున్నారు. వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అనెను. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించుటకు మోషే ప్రవక్తలు ఉన్నారు. వారి హెచ్చరికలను ఆలకించినా చాలు అని సమాధానమిచ్చెను. అది చాలదు తండ్రి. అబ్రహాము మృతులలో నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళిన ఎడల వారికి హృదయ పరివర్తనము కలుగును. అతడు మరలా పలికెను. అందుకు అబ్రహాము, మోషే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిన పెట్టువారు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.